ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకరికి సాయంత్రం, ఒకరికి రాత్రి, ఒకరికి నడిరాత్రి, మనకి తెల్లవారుజామున వెయిట్ చేస్తూనే ఉన్నాం ఎలాంటి ప్రకటన చేస్తాడు అని. ఎందుకంటే నిన్న ఒక నాగరికతను నేను నాశనం చేసేస్తానని చెప్పి భీషణ ప్రతిజ్ఞ చేశాడు. భయపడింది, ప్రపంచం భయపడింది. ఇట్స్ నాట్ దట్ ఇరాన్ ఎలోన్. ఏమంటారు? ఇప్పుడు ఈ మార్కెటింగ్ ఎలా ఉంటుందంటే యుఎస్ వాళ్ళది, ఆ స్ట్రాటజీలు వాళ్ళ ఎలా నెరేటివ్ సెట్టింగ్ ఎలా ఉంటుందంటే, ఈ యుద్ధం మొదలయ్యే రోజు ఫస్ట్ డే తర్వాత మనకేంటంటే ఇరాన్ వాళ్ళ ప్రజలకు మేము ఫ్రీడమ్ తీసుకొస్తున్నాము అని చెప్పి ఒక అమ్మాయి సిగరెట్ తాగుతూ ఖమేనీ ఫోటోని ఇలా అంటించేయడం అవన్నీ వైరల్ చేసేసారు. మొత్తం ఒక 5 వారాలు అయిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు సివిలైజేషన్ థ్రెట్ అని, అంటే అమెరికా వాళ్ళకి ఎంత ఘోర పరాభవం మనకు అర్థమవుతుంది దీనివల్ల. సో వాడికి అమెరికా వాళ్ళకి ఏంటంటే ఇంక ఎగ్జిట్ రూట్ ఎక్కడ లేకుండా అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఎలాగైనా పాకిస్తాన్ని వాడుకున్నారు, ఒక పావులాగా వాడుకున్నారు. దీంట్లో ఎలా వాడుకున్నారంటే మీరు దీనికి చూడండి, ఒక 1-2 డేస్ ముందు యుఏఈ దగ్గర నుంచి ప్రెషర్ వచ్చింది పాకిస్తాన్ మీద, మీరు లోన్ వెంటనే తీర్చేయాలి మాకు. సౌదీ దగ్గర నుంచి కూడా ప్రెషర్ వచ్చింది, మనం డిఫెన్స్ డీల్ చేసుకున్నా మీరు సపోర్ట్ చేయట్లేదు అలా అని చెప్పి. అంటే పాకిస్తాన్తో వాళ్ళని ఒక ఛానల్గా ఉపయోగించుకో